గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ న్యూ వ్లాగ్. ఈరోజు దసరా, హ్యాపీ దసరా. ఒక్కరోజు ఇచ్చారు మాకు హాలిడే. ఈరోజు ఎలా గడిచిందో మాకు తెలీదు. చాలా మిస్కి వెళ్తున్నా. 6 minutes మిస్ క్లోజ్ అయిపోయింది. నైట్ ఎప్పుడు త్వరగలేదు మాకు అనుకున్నా, బట్ జరగదు. ఇప్పుడు లేట్గా లేగడమే. చూద్దాం ఈరోజు లాగింగ్ వస్తుందో. ఇప్పుడు వెళ్ళిపోయింది కిందకి. క్లైమేట్ ఎంత బాగుందో. లిఫ్ట్ అండ్ ఇప్పుడు వెళ్ళిపోయా గైస్. స్టెప్స్ త్రూ వెళ్దాం అనుకున్నా, బట్ లెగ్స్ పెయిన్ ఉన్నాయి, అందుకు వెళ్ళలేను. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. టూ డేస్ బ్యాగ్ లాండ్రీకి ఇచ్చా. ఫైనల్ నా బ్యాగ్ నాకు దొరికేసింది. జస్ట్ 1 minute క్లోజ్ అయిపోయింది. జస్ట్ 1 minute మిస్. ఆ కరెక్ట్ ఆ టైంకి వెళ్ళా, అందుకే పూరి వచ్చి, లేకపోతే పోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. ఇంకా అట్లే నేను లాండ్రీ బ్యాగ్ కూడా తెచ్చుకున్నా. సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది లాండ్రీ బ్యాగ్. ఇంకేముంది, ఈరోజు ఏదో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి ఈరోజు, లేకపోతే నాకు రేపు మిడ్ ఎగ్జామ్కి నా వల్ల కాదు ఇంకా. ఎందుకంటే నాకు D1 D2 స్లాట్స్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కంటిన్యూస్ ఎగ్జామ్ ఉండొచ్చు ఒకరోజు. ఆ రోజు ఇప్పుడు చదివేస్తే అప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉంటా. అదే నేను ఎక్కిన లిఫ్ట్ ప్రతి ఫ్లోర్లో కామన్ లిఫ్ట్, అది ప్రతి ఫ్లోర్లో ఆగింది. ఒకసారి ఆగితే ఒకసారి డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఈరోజు నా దరిద్రం అర్థం, నా అదృష్టం అర్థం కాదు. 13th ఫ్లోర్ ఆగింది, 12th ఫ్లోర్ ఆగింది, 11th ఫ్లోర్ ఆగింది, 10th ఫ్లోర్ ఆగింది, 7th ఫ్లోర్ ఆగింది. అన్ని ఫ్లోర్లు ఆగుతూ పోయింది. 4 ఫ్లోర్ తప్ప అన్ని ఫ్లోర్ ఆగింది. ఎలా వాళ్ళ మెస్ క్లోజ్ అయ్యే టైంలోకి వెళ్ళిపోయినా, కరెక్ట్ రీచ్ అయిపోయినా మెస్కి. ఇప్పుడు ఒక బాటిల్ వాటర్ తాగితే ఇంకో బాటిల్ తెచ్చుకున్నా గైస్. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. వాటర్ అనేది కీ రోల్ ప్లే చేసేది మాకు. ఎందుకంటే ఒకే చోట కూర్చొని ప్రిపేర్ అవుతాం మేము. అసలు ఎప్పుడు కూర్చొని ఎప్పుడు లేవస్తాను నాకే తెలియదు. అట్లా హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది బాడీలో సడన్ గా. అంటే వాటర్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్స్ అన్ని వస్తుండే. వాటర్ కంటిన్యూస్ ఎక్కువ తాగండి పర్లేదు, కానీ ఒక లిమిట్ లో తాగండి. నేను మాత్రం ఇదే వాటర్ ఎక్కువ తాగుతా. ఇప్పుడే ఓపెన్ చేస్తా టాస్క్ సిలబస్. చూపిస్తాను మీకు నేను ఎలా రివైజ్ చేస్తానో, నేను ఎలా స్టార్ట్ చేస్తాను ప్రిపరేషన్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ వెళ్ళిపోయినా ఇక్కడికి ఇటు కోర్స్ పేజీకి. మాకు ఇక్కడి నుంచి మిడ్ ఎగ్జామ్ 2కి మొత్తం టాపిక్స్ కవర్ చేయాలి. ఫస్ట్ 2 మాడ్యూల్స్ ఉన్నాయి మాకు. ఇది మాడ్యూల్ 3, ఇదే మాడ్యూల్ 4. ఫస్ట్ మాడ్యూల్ 4 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయంట మాకు. ఈ మాడ్యూల్ 3 నుంచి 3 క్వశ్చన్స్, మొత్తం 5 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఫస్ట్ నేను వెయిటేజ్ తక్కువ ఉన్నదాన్ని కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు త్వరగా అయిపోయింది. ఇది త్వరగా అయిపోయి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మళ్ళీ కంప్లీట్ చేస్తాను, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ రాదు. ఇదే కాదు నా ప్లాన్. ఇప్పుడు ఈ కంప్లీట్ చేస్తా, ఈ 3 టాపిక్ కంప్లీట్ చేసి దీంట్లో పర్ఫెక్షన్ చేస్తా. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేయాలి. చాలా లెంతీగా ఉన్నది. 3 క్వశ్చన్స్ వస్తాయంట ఇక్కడ నుంచి మొత్తం. అదే నేను ప్రిపేర్ అయ్యేది. నేను కూడా పెద్ద మెరిట్ స్టూడెంట్ ఏం కాదు, నేను యావరేజ్ స్టూడెంటే. బట్ ఏ వర్క్ ఆ టైం చేసేస్తాను కంప్లీట్గా. టైం అనేది ఇంపార్టెంట్. టైం పోయిందనుకో మళ్ళీ నాకు టైం రాదు. మళ్ళీ చేద్దామన్నా కుదరదు. ఎందుకంటే ఇది అయిపోయినాక మళ్ళీ అసైన్మెంట్ చేయాలి. ఇప్పుడు అసైన్మెంట్ చేయాలా, అది చదువుకోవాలా అర్థం కాదు నాకు ఇప్పుడు దాకా. ఫస్ట్ చదువుకుందాం, ఫస్ట్ కంప్లీట్ చేద్దాం, ఏదో కంప్లీట్ చేద్దాం సబ్జెక్ట్. ఆ తర్వాత అసైన్మెంట్ ఏముంది, నైట్ అయినా కూర్చొని చేసుకోవచ్చు. అసైన్మెంట్ నైట్ ఏమైనా నిద్ర వస్తుంటుంది, అప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వేస్ట్ అయితే నైట్ రివిజన్ చేసుకోలేము, నైట్ చదువుకోలేము. నైట్ ఎప్పుడైనా రాసుకునే వర్క్స్ మొత్తం నైటే పెట్టుకుంటాను నేను. మీరు అదే ఫాలో అవ్వండి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే. ఆల్మోస్ట్ ఒక మోడల్ అయిపోయింది గైస్. సెకండ్ మోడల్కి వెళ్ళాము, అదే థర్డ్ మోడల్కి.
చూసే టైం ఏమో 12:26 అయింది. లంచ్కి వెళ్ళి వచ్చినాక స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది ఇంకా సగం వీడియో ఉంది. సగం వీడియో ఇప్పుడు అవ్వదు ఇది, ఎందుకంటే దగ్గరగా 23 minutes ఉంది వీడియో. ఇది ఫస్ట్ పోయి లంచ్ తిని వస్తా, ఆ తర్వాత స్టార్ట్ చేస్తా. ఇది ఎట్లా కూడా కంప్లీట్ చేసి నేను ప్రిపరేషన్, లేకపోతే నాకు బర్డెన్ అయిపోయింది మొత్తం ఎగ్జామ్ అప్పుడు. ఇది ఒకటే నాకు D1 D2 స్లాట్, అంటే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి కంటిన్యూస్ ఎగ్జామ్స్ నాకు. మిగతా వాళ్ళకంటే మార్నింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ ఉంటే, లేకపోతే ఆఫ్టర్నూన్ ఉంటే మార్నింగ్ ఉంటాయి అంతే. నా మాత్రం మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఇది ఒకటే. మిగతా వాళ్ళకేమో లైన్గా ఉంటే అన్ని ఆఫ్టర్నూన్ ఉంటాయి, లేదా అన్ని మార్నింగ్ ఉంటాయి అంతే. లంచ్ అయిపోయింది గాయస్, మళ్ళీ చదువుకోవాలి, స్టార్ట్ చేయాలి. నేను ఒక విషయం మర్చిపోయినా, రేపు ఫ్రైడే మాకు STS క్విజ్ ఉంది, అది అసలు ప్రిపేర్ కావాలి ఇప్పుడు. అసలు ఆ విషయం మర్చిపోయినా, అది చాలా ఇంపార్టెంట్. హాఫ్ అన్ అవర్ నిద్రపోయి లెగుతాం అనుకున్నా గైస్, చూస్తాము గంట అయింది టైము. ఇప్పుడేం స్టార్ట్ చేయాలి. ఇంకా మావాడేమో స్నాక్స్ కొనడానికి కిందికి వెళ్ళాడు, టైం లేదు. ఈ రోజైనా బాగా యూజ్ చేసుకోవాలి టైం. నేను ఈవినింగ్ కలుద్దాం గైస్. Bottom right, stop directly getting the answer 35. We know already the answer is 35. Then instead of vertex 2, I will go on vertex 3. Then this will be G of third vertex to remaining vertices. అదే గైస్, ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా వర్క్స్ ఉన్నాయి, బట్టలు అరేంజ్ చేసుకోవాలి, కబోర్డ్లో లాండ్రీ తెచ్చుకున్నా మార్నింగ్. నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం, బాయ్.